హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే వెంకటగిరిలో ఉన్నాము. వెంకటగిరిలో ఏం చేస్తున్నామంటే టైర్లకి పౌడర్లు వేపిస్తున్నాం. 14 టైర్లకి ప్లస్ ఆ టైర్ ఉంది కదా, స్టెప్నీ టైరు, 15 టైర్లకి అయితే పౌడర్లు వేపిస్తున్నాము. సో ఫుల్ వీడియో అవుతూ ఉంటుంది దీంట్లో. ఫుల్ వీడియో మొత్తం చూడండి, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇవి వచ్చి రైట్ సైడ్లో డమ్మీలటి ఓపెన్ చేశారు. రైట్ సైడ్ డమ్మీ ఇదొకటి మిలటి. ఇవి వచ్చి ఫ్రంట్ టైర్ అంటారు. ఫ్రంట్ ఇది సెకండ్ యాక్సిల్. ఇవి వచ్చి లిఫ్ట్ టైర్లు. లిఫ్ట్ టైర్లు అంటే పైకి కిందకి లేస్తూ ఉంటాయి. మనం లోడ్ పడ్డప్పుడు అయితే కింద దింపుకుంటాము, ఎంటీ పడినప్పుడు పైకి లేపేసుకుంటాము. వీటిలో వచ్చి హౌసింగ్లు అంటారు. అట్లాగే వీటిని వచ్చి డమ్మీలు అంటారు, డమ్మీ టైర్స్ అంటారు. వీటికి 2 టైర్లు ఉంటాయి, దానికి 2 టైర్లు ఉంటాయి. లిఫ్ట్ టైర్కి వచ్చి ఒక టైరే ఉంటుంది, సెకండ్ యాక్సిల్ ఒకటే ఉంటుంది, ఫ్రంట్కి వచ్చి ఒకటే ఉంటుంది. ఇవి వచ్చి డమ్మీ టైర్లు. బాగా సతాయిస్తున్నాయి, రావట్లే. మనోడు కుస్తీ పడుతున్నాడు దాని మీద. ఇది వచ్చి డమ్మీ లేదు, ఫస్ట్ టైరు, ఇది సెకండ్ టైరు. తర్వాత ఈ 2 టైర్లు ఫుల్ పట్టినాం చూడండి. ఈ సీల్ టైర్లు అనేవి, ఈ టైరు 2 సీల్ టైర్లేను. ఇదేంటంటే బటన్ కొత్తది. ఇది బటన్ ఫుల్గా ఉంది చూడండి. కాకపోతే ఏంటంటే టైర్లు తిప్పి చేసుకుంటే లైఫ్ వస్తాయి. అట్లాగే పౌడర్ లేపిస్తే ఏంటంటే టైర్కి ట్యూబ్ కరుచుకోకుండా ఉంటుంది అనమాట, మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఈ 2 వచ్చి హౌసింగ్ లటి, లెఫ్ట్ సైడ్ హౌసింగ్ లటి. మరి ఈ టైర్ వచ్చి లిఫ్ట్ టైర్ అది లెఫ్ట్ సైడ్లోది. ఇది వచ్చి రైట్ సైడ్లోది, లిఫ్ట్ రైట్ సైడ్లోది. మరి ఈ 2 వచ్చి డమ్మీలటి, లెఫ్ట్ సైడ్ డమ్మీ ఉంది కదా, ఈ డమ్మీలటి. ఇదిగో ఈ టైరే పగిలింది. ఆ లెఫ్ట్ సైడ్లో డమ్మీలో ఉంది కదా, ఆ రైట్ సైడ్లో డమ్మీలో ఉంది కదా, మొన్న పగిలింది, మళ్ళీ ఆ స్ట్రిప్లో పగిలింది. దాన్ని తీసి కింద పెట్టేసాము. దీనికి ఏంటంటే సీల్ టైర్ రావచ్చు, లేదంటే వాటిలో ఏదో టైర్ వచ్చి దీనికి పడుతుంది. సీల్ టైర్ రాదు, ఓనర్ దగ్గర టైర్లు ఉంటాయి. ఈ టైర్లు ఉన్నాయి కదా, ఈ టైర్లలో ఏదో ఒకటి బాగున్న టైర్ అయితే దానికి వేస్తారు. అంటే మన స్టెప్నీకి వాడుకుందానికి కదా, అందుకని చెప్పేసి ఏ టైర్ అయినా నో ప్రాబ్లం. స్టెప్నీ అంటే ఎమర్జెన్సీ కోసం వాడుకుంటాం అన్నమాట. ఈ టైర్లలో, ఈ బండికి వచ్చిన 14 టైర్లలో ఏ టైర్ పంచర్ అయినా సరే కూడా దాన్నే వాడుకుంటాం, స్టెప్నీ టైర్ అనమాట, ఎమర్జెన్సీ పర్పస్. ఈ లిఫ్ట్ టైర్లకి ఏంటంటే అంత బలవంతంగా అయితే జాకీ అయితే లేపలేదు. ఎందుకంటే మన దగ్గర స్విచ్ ఉంటుంది, ఆ డ్రైవర్ సైడ్గా ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ లేపేసాం అనుకోండి, నొక్కినామనుకోండి, పైకి లేస్తాయి లిఫ్ట్లు. అప్పుడు ఈ జాకీని ఇక్కడ మోప్ చేసుకుని తర్వాత మళ్ళీ స్విచ్గా నాపేస్తే దిగేసినప్పుడు టైర్లు మొత్తం ఈ 2 టైర్లు, ఈ టైరు ఆ టైర్ 2 ఓపెన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అట్లాగే ఫస్ట్ ఇప్పుడు కూడా మనోడు డమ్మీ హౌసింగ్లోది రైట్ సైడ్ హౌసింగ్ ఇప్పేసాడు. తర్వాత వచ్చి ఇవి డమ్మీలోది ఇప్పేసాడు. ఇటు 2 జాకీలు పెట్టినాడు చూడండి. లెఫ్ట్ సైడ్లో ఒక జాకీ పెట్టినాడు, అట్లాగే రైట్ సైడ్లో ఒక జాకీ పెట్టినాడు. ఇవన్నీ హెయిర్ జాకీలు అంటే ఇది కదా, దీంతో ఇట్లా ప్రెస్సింగ్ చేస్తే లేస్తాయి అన్నమాట. ఈజీగా లేస్తుంది, లోడ్ బండి కూడా ఈజీగా లేస్తుంది. అదే మొద్దు జాకీ అనుకోండి, అది చాలా కష్టం జాకీ లేపాలంటే, ఇంకా అవ్వాతాతలు దిగి వస్తారనమాట. టైర్లో ట్యూబ్ తీయేసి ఇట్లా సైడ్ వేసారు చూసావా, పౌడరు, ఈ టాల్కో పౌడర్, ఇది మా పౌడరు. కాకపోతే దీనికి వీళ్ళు ఏంటంటే బల్క్లో తెచ్చుకుంటారు, వేరే పౌడర్ ఇది. ఇట్లా పౌడర్ కొంచెం చేతికి తీసుకొని అట్లా లోపలికి క్లాత్తో మొత్తం చల్లుతారన్నమాట. చల్లేసి నీట్గా పైకి లోపల పైట అంతా రుద్దుతారు. ఇట్లా ట్యూబ్కి కూడా పౌడర్ వేస్తారు. పౌడర్ ఎట్లా వేస్తుంది, సప్ప వేస్తున్నారు. దీన్ని ఫ్లాప్ అంటారు. ట్యూబ్ లోపల వేసి బయట ఫ్లాప్ అన్నమాట. ఎందుకంటే ఇది డిస్క్కి కొరకుంట, ఇది డిస్క్ అంటారు దీన్ని.
ఆ డిస్క్ ఏంటంటే ట్యూబ్ టచ్ కాకుండా రన్నింగ్లో ట్యూబ్ టచ్ అయింది అనుకోండి, అది ట్యూబ్ ఖరాబ్ అవుతుంది. అందుకోసమని ఫ్లాప్ వేస్తారు. హౌసింగ్ టైర్లకి వేసారు పౌడరు. మనకేంటంటే బొక్కలు సెట్ అవ్వాలంటే ముందు టైర్ అయితే గర నిదానం తిప్పుకోవాలా. సెట్ అయిపోయింది. మౌత్ టు మౌత్ ఇద్దరు బై మౌత్, దీనికి ఆపోజిట్ ఇది మౌత్ ఉంది కదా, ఈ మౌత్కి ఆపోజిట్లో ఈ మౌత్ కనిపిస్తుందా, ఇది మౌత్ ఆపోజిట్ ఆ మౌత్కి ఈ మౌత్కి ఆపోజిట్గా అనేస్తే గాలి పట్టుకుని దానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా కొద్దిగా గాలి తక్కువ అయినప్పుడు ఏంటంటే మనకు అది ఉంది కదా గాలి పెట్టేది పైపు, దాంట్లో దూరాలంటే హోల్ పెద్దది ఉండాలి. అందుకోసమని మౌత్ టు మౌత్ వేస్తారనమాట, స్ట్రైట్ టు స్ట్రైట్. ఈ బోల్డ్లు మొత్తం వేసేయాలా, 10 బోల్డ్లు ఉంటాయి, 10 బోల్డ్లు వేసేయాలా. వేసిన తర్వాత మిషన్ ఎత్తుకొస్తాడు, మిషన్ ఎత్తుకొని టైట్ చేస్తాడు. అంటే ఒకటేసారి దాన్ని కూడా వేస్తాడు, ఆ 2 టైర్లు కూడా వేసి ఒకటేసారి మిషన్ తీసుకొచ్చి టైట్ చేస్తాడు. ఇవి డమ్మీలో టైర్లు, ఈ 2టికి గాలి పెడుతున్నారు. గాలి పెట్టేసిన తర్వాత మళ్ళీ వెళ్తాయి అక్కడికి, డమ్మీలోకి వెళ్తాయి. స్టెప్నీకి టైరు పోతుంది. హౌసింగ్ డమ్మీలు కూడా అట్లా రౌండ్ తిప్పాలి. ఇట్లా రౌండ్ తిప్పితే మనకు మౌత్ ఎక్కడ ఉందో కరెక్ట్గా తెలుస్తుంది. మనకి ఇక్కడ లోపల టైర్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. కరెక్ట్గా ఎక్కించేసాడు. బోల్ట్ ఈ బోల్ట్ ఊరికే జస్ట్ ఇట్లా ఏంటంటే మామూలుగా బోల్ట్ తగిలిచ్చి ఒక 2 రౌండ్లు తిప్పితే చాలు. తర్వాత మిషన్తో టైట్ అయిపోతాయి. కొద్దిగా మనం కూడా హెల్ప్ చేయాలి కదా అప్పుడప్పుడు. అంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు, జాకీలు మొత్తం వాళ్ళే లేపుతారు. और एक बार टाइट कर दो, हो गया पाइप कितना మిషన్ తో టైట్ వేస్తా చూడండి. ఎయిర్ మిషన్ కదా, రఫ్ ఆడిస్తాడు మిషన్తో. ఫుల్ టైట్ అయిపోతాయి, మన చేతి తిప్పాలి కానీ. ఓకేయా, అయిపోయింది. ఇట్లా జాకీ మోప్ చేసుకుంటారు. ఫస్ట్ మోప్ చేసుకుని ఆ రాడ్ ఉంది కదా, ఆ రాడ్తో ప్రెస్సింగ్ చేస్తారు. చూడండి ఎట్లా ఇట్లా ప్రెస్సింగ్ చేసే కొద్దిగా లేస్తా ఉంటే టైర్ బాగా లేచిపోయింది, తిరుగుతుంది బస్సులే. उठ गया ये भी उठ गया दोनों. ఇంక ఈ రెండు ఇప్పుకోవాలా. ఆ టైర్ ఈ టైర్ ఇప్పుకొని ఇంకో ఫ్రంట్ టైర్ 2 కానీ వేస్తే ఈ 4 టైర్లు కామ్ అవుతాయి, పని అయిపోతుంది. బండి మొత్తం సర్వీసింగ్ అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే మనం టైర్లు వేపు చేసాము, తర్వాత వాటర్ సర్వీస్ చేయించాము మొత్తం. ఇప్పుడు తర్వాత సర్ఫ్ వేస్తున్నాడు సైడ్. లోపల బాడీ మొత్తం అయిపోయింది.
లోపల బాడీ అంతా వాటర్ కొట్టేశాడు. డోర్కి సరిగా లేదంట. డోర్కి వాటర్ కొడితే అయిపోతుంది. డోర్ పైకి లేపమన్నాడు. కారు వచ్చింది చూడు. ఛాయిస్ కొడుతున్నాడు. ఏ ఆపేసినాడా?